హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా నోట్లో వెన్నలాగా కరిగిపోయే టేస్టీ స్వీట్ రెసిపీ చూపిస్తాను అండి. ఇది ఎక్కువ కష్టపడకుండా 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు, అది కూడాను హెల్తీగా. దీనికోసం నేను ముందుగా అరటిపండ్లు అయితే తీసుకున్నానండి. ఈ అరటిపళ్ళు కూడాను బాగా మిగలపండి ఉంటాయి కదా, మనం ఎవ్వరూ తినడానికి అస్సలు ఇష్టపడము. అలాంటి ఈ అరటిపళ్ళుతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేద్దాము. దీనికోసం ముందు అరటిపండు పైన ఉన్న తొక్కని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకుందామండి. అన్నీ కూడాను మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇలా చేసుకునే స్వీటు ఎక్కువ టైం పట్టకుండా అలానే టేస్టీగా మన దగ్గర ఎన్ని అరటిపళ్ళు ఉంటే వాటితో చేసేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు స్వీట్ తినాలి అనిపించినా, పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టేసుకోవచ్చు. దీనిని వీలైనంత మెత్తగా అయితే ఇలా మిక్సీ వేసేసుకున్నాను అండి. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కన పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత నేను చిన్నగా చాప్ చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు పలుకులను అయితే వేసేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు వీటితో పాటు కిస్మిస్, బాదం కూడాను వేసుకోవచ్చు, కానీ కాస్త సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మిగిలి ఉన్న నెయ్యిలోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న బనానా పేస్ట్ ఉంది కదా, దానిని అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉన్నాను అండి. ఇలా కలుపుతూ ఉంటే జస్ట్ 5 నిమిషాల్లోనే ఇది దగ్గరగా అయిపోతూ ఉంటుంది. అలానే మధ్య మధ్యలో ఏమైనా ఉండల్లాగా ఉంటే అరటిపండు దీన్ని మెల్లిగా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉన్నామంటే చక్కగా ఇది అయిపోతుంది. చూడండి ఎంత జారుగా ఉందో. ఇది 5 నిమిషాలు చూస్తే చూడండి ఇలా కాస్త దగ్గరగా అయిపోతూ ఉంటుంది, కాస్త చిక్కపడుతుందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. బనానా అనేది స్వీట్గానే ఉంటుంది, కానీ మరి కాస్త స్వీట్గా పెంచడానికి నేను టేస్టీ కోసం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను షుగర్ మీకు వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో బెల్లం కూడాను వేసుకొని చేసుకోవచ్చండి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత నేను మరొక స్పూను నెయ్యి వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నాను అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెయ్యి మొత్తం తీసేసుకొని తర్వాత ప్యాన్కి స్టిక్ అవ్వకుండా నెయ్యిని వదులుతూ ఉన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పిల్లల కోసం చేసేటప్పుడు ఇలా మనం ఫుడ్ కలర్ వేసి కలర్ఫుల్గా చేసామంటే వాళ్ళు ఇంకాస్త తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అండి. అసలు ఇది బనానా తో చేసామని వాళ్ళకి అసలు అర్థం కూడాను కాదు. ఇప్పుడు దీంట్లో నేను మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడాను వేసి కలుపుకుంటున్నాను. చూడండి నెయ్యి మొత్తం వదిలిపోయి ప్యాన్కి అస్సలు స్టిక్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకున్నాను అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న ఈ స్వీట్ అనేది ప్లేట్లో వేసేస్తున్నాను. మనకి ఇక్కడ ఎక్సెస్ నెయ్యి అనేది వచ్చింది కదా, ఈ నెయ్యిని మీరు తినడానికి ఇష్టపడితే అలా ఉంచేసుకోండి, లేకపోతే ఏదైనా గిన్నెలోకి వంపుకున్నాము అంటే వేరే ఏదైనా స్వీట్ చేసినప్పుడు దాంట్లోకి వాడుకోవచ్చు. పైనుంచి మరికొన్ని జీడిపప్పులు పలుకుని వేసి ఇలా అద్దుతూ ఉన్నాను అండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకొని ఒక 1/2 అవర్ అంటే పూర్తిగా చల్లారిపోయేంత వరకు వదిలేసామంటే ఇది కాస్త గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీనిని వేరొక ప్లేట్ తీసేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకున్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఏమాత్రము దానికి స్టిక్ అయినట్లు అనిపించినా స్టవ్ పైన కాస్త వేడి చూపించామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిని నేను నైఫ్తో మనకు కావాల్సిన సైజులో షేప్స్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. డైమండ్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా ఎలా అయినా సరే ఓకేనండి. చూడడానికి అసలు నైఫ్కి కూడాను ఏమాత్రం స్టిక్ అవ్వకుండా చక్కగా పీసెస్ లాగా వచ్చేసింది. మీరు చూసారు అంటే మనం బయట తినే కరాచీ హల్వా ఉంటుంది కదా, అలా అనిపిస్తూ ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అలానే హెల్తీగా కూడాను ఉంటుంది. చేసుకోవడం చాలా సింపుల్. మీకు నచ్చితే ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.